హాయ్ అందరికీ! ఇవాళ మా ఇంట్లో అరటికాయ ఫ్రై చేశాను. సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామా? నేను చాలా మందిని చూశాననమాట. అరటికాయకి తోలు తీయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. తీసే దాంతో చెక్తా ఉంటారు. అయినా సరే అది సరిగ్గా రానే రాదు. అలా కాకుండా సింపుల్‌గా ఎలా తీసుకోవాలంటే అరటికాయకి ఇలా కట్స్ లాగా ఉంటాయి కదా! అక్కడ చాకుతో కట్ చేస్తే మనకు సింపుల్‌గా, నీట్‌గా అయితే తోలైతే వచ్చేస్తుందనమాట. ఇలా తీసేసిన తర్వాత అరటికాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఎందుకంటే మనం కూరలోకి అంటే ఫ్రైలోకి ప్రాసెస్ అంతా చేసే వరకు ఆ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి అనమాట. అలా నల్లగా అవ్వకుండా ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత మన అరటికాయ ముక్కలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. సిమ్‌లో పెట్టి మగ్గనించాలి. ఆ తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా! ఆ పొడి వేసి తగినంత కారం, సాల్ట్ వేసి కలుపుకొని మరొక 5 మినిట్స్ అయితే కారం ఉడకనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.